మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనకి చాలామందికి ఏంటంటే జ్యోతిష్ శాస్త్రం అంటే కేవలం ఏలినాటి శని, సర్పదోషము, నాగదోషము, పలానా నక్షత్రంలో పుట్టాము అందుకే ఈ దోషము అని అనుకుంటూ ఉంటారు. కాదండి, గుర్తుపెట్టుకోండి. కేవలం అవే కాదు, మనకి జ్యోతిష్ శాస్త్రంలో ఒక జాతకాన్ని లగ్నం నుంచి 12 భావాలు ఎలా చూడాలి, ఎలా అనాలిసిస్ చేసుకోవాలి, మనకి బాధ వస్తుందంటే ఎందుకు వస్తుంది, పూర్వజన్మంలో చేసుకున్నటువంటి కర్మల ద్వారా ఆ వ్యక్తి ఒక హీరో అవ్వడం కానివ్వండి, ఒక గొప్ప ధనవంతుడు అవ్వడం కానివ్వండి, ఒక అన్నదమ్ములు సహకరించడం కానివ్వండి, మంచి విద్య కానివ్వండి, మంచి గృహ వాహన యోగాలు కానివ్వండి, సంతానం కానివ్వండి, మంచి జీవిత భాగస్వామి కానివ్వండి, బిజినెస్ లైన్స్లోని లేనట్లయితే ఉద్యోగంలో అద్భుతంగా వెళ్ళడం కానివ్వండి, లైఫ్లో అప్ అండ్ డౌన్స్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్స్, విదేశాలు, ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇట్స్ వెరీ క్లియర్. వాళ్ళు పూర్వజంలో చేసుకున్న పుణ్యం. వీటికి వ్యతిరేకంగా జరుగుతున్నాయంటే వాళ్ళు పూర్వజంలో చేసుకున్నటువంటి కర్మ, పాపము. అది జాతచక్రంలో చాలా స్పష్టంగా మీరు ఇది చేశారు కాబట్టి ఇలా ఉంది అనేటువంటిది వస్తుంది. అదేవిధంగా దానికి వాస్తు కూడా తోడవుతుంది. మనం ఈ రోజు నుంచి ఒక్కొక్క వీడియోలో అసలు మీరు ఏ లగ్నంలో పుట్టారు, అసలు మీ ధనస్థానం ఏమిటి, అలా ఒక్కొక్క అంశం గురించి మనం తెలుసుకుంటూ దానికి పరిహారం ఏం చేసుకోవాలి, దానికి ఉండేటువంటిది ఏమిటి, అదేవిధంగా మరి అసలు జాతకమే లేదండి అది ఎలా తెలుసుకోవాలి, దానికి ఎటువంటి నామాలు చేసుకోవాలి, ఎలాంటి లలితహాస్త్ర నామాల్లో ఎటువంటి నామస్మరణ చేసుకోవాలి, గోసేవ ఏం చేసుకోవాలి అనేటువంటి విషయాలు అన్నీ కూడా చెప్తానని మీకు వీడియో ఎండింగ్ వరకు చూడండి. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క విషయం మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి నెక్స్ట్ లగ్నం ఏమిటంటే సింహలగ్నం. ఇక్కడ ఇది లగ్నం. సింహలగ్నానికి అధిపతి ఎవరు? రవి. లగ్నం అనేది ఎలా చూసుకోవాలి అంటే చాలామందికి తెలియాల్సింది, మనం చంద్రుడు నక్షత్రం, చంద్రుడిని బట్టి మనం రాశి ఎలా తెలుసుకుంటామో మనకు లగ్నాలు కూడా ఉంటాయి. ఇలా చక్రం ఉండి దాంట్లో ఇలా అడ్డం గీతలు కొట్టి కానీ లగ్నము అని రాసి కానీ, లేదంటే ఇంగ్లీష్లో అయితే అసెండెంట్ అని ఉంటుంది. ఇప్పుడు ఈ సింహలగ్నంలో పుడితే చాలామంది ఏమనుకుంటారంటే సింహలగ్నం అంటే వాళ్ళు చాలా కోపంగా ఉంటారు, సింహంలా ఉంటారు అనుకుంటారు. అదేమీ కాదు, వాళ్ళు చాలా ప్రేమగా ఉంటారు. మీరు గమనించండి కావాలంటే. లవింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది సింహలగ్నానికి, క్రియేటివ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. కాకపోతే కొన్ని విషయాల్లో అంటే అలాగా లగ్నంలో కుజుడు ఉన్నాడు, చాలా డేర్ అండ్ డాషింగ్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం లవింగ్ నేచర్ ఉంటుంది. రవి ఉన్నాడు, అధికారం ఉంటుంది, లవింగ్ నేచర్ ఉంటుంది, అట్లా. బట్ లగ్నం కనుక పాపగ్రహాలతో పాడైందా అప్పుడు ఏమైపోతుందంటే వాళ్ళకి కొద్దిగా ఇమ్యూనిటీస్ తగ్గడము, సహజంగా లగ్నంలోనే శని రాహులు ఉన్నారనుకుంటే మిస్క్యారేజెస్ అవ్వడం, ఇవి ఎక్కువగా అవుతూ ఉంటాయి. దానివల్ల లగ్నం డ్యామేజ్ అవుతుంది. లగ్నం అంటే జీవుడు అనమాట ఇక్కడ. అంటే ఆ జీవుడి యొక్క ఆరోగ్య పరిస్థితి, ఆ యొక్క మానసిక పరిస్థితి, ఆ వ్యక్తి ఉండేటువంటి స్టాండర్డ్ ఏమిటనేది చెప్తుంది లగ్నం. అలా లగ్నంలోనే రవిండగా పుట్టారు సింహలగ్నంలో ఉండగా, ఇప్పుడు వాళ్ళకి ఏమిటంటే ఇట్స్ వెరీ క్లియర్. జన్మజాతకంలో ఆ లగ్నము మంచి దీంట్లోకి వెళ్ళింది కాబట్టి అనారోగ్యం ఏదైనా వచ్చినా వెంటనే క్లియర్ అయిపోతుంటుంది. అయితే దీనికి అనారోగ్యం అనే మాట తీసాను కాబట్టి 4th లార్డ్ ఎక్కడున్నాడు, 6th లార్డ్ ఎక్కడున్నాడో చూసుకోండి, 5th లార్డ్ కూడా చూసుకోండి. ఎందుకంటే 5th అనేటువంటిది ఇమ్యూనిటీని ఇచ్చే గ్రహం కనుక బాగుందనుకోండి జన్మజాతకంలో ఏమైపోతుందంటే అది వాళ్ళే సర్వైవ్ అయిపోతుంది. అంటే వాళ్ళే ఆ హెల్త్ ఇష్యూని తగ్గించుకునే శక్తి దానికి ఉంటుంది, ఆ లగ్నానికి ఆ బలం ఉంటుంది. అలా కాకుండా మీరు ఉదాహరణకి లగ్నం పాడైంది, లగ్నంలో రవి లేడు, లగ్నంలో శుభగ్రహం లేదు, పాపగ్రహాలు ఉన్నాయి, అదేవిధంగా పంచమ స్థానం కూడా పాపగ్రహాలతోనే కనెక్ట్ అయిపోయింది. అప్పుడు ఏమైపోతుంది, ఆ క్రియేటివిటీ ఉండదు, ఇవి ఉండవు. అప్పుడు ఏం చేయాలి, సూర్యుడిని మీరు ఆరాధించాలి. సూర్యభగవాను మీరు ఎంత ఆరాధిస్తే అంత అద్భుతంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇది సింహలగ్నం వారు. అలాగే దత్తాత్రేయ ఆరాధన కూడా చేయొచ్చు, పంచమాధిపతి అయ్యాడు కాబట్టి. అయితే ఇక్కడ సూర్యుడు నేము, ఫేము, అధికారము, ఒక రాజ్యము, ఒక రాజకీయ సంబంధించిన విషయాలన్నిటికీ కారకుడు సూర్యుడు. అయితే ఇప్పుడు ఈ కలికాలంలో రాహు ప్రభావం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇవాళ రేపంతా సోషల్ మీడియాస్లోని కొంత మాయ ఉంది, ఈ కలియుగ మాయ అనుకోండి. అలా ఏమిటంటే మీరు సింహలగ్నంలో జన్మించారు, రవి బాగున్నాడంటే మీరు ఫస్ట్ నిర్ధారణ చేసుకోవాల్సింది ఒక రాయల్ లైఫ్ ఉండబోతుంది.
అయితే ఈ రాయల్ లైఫ్, లగ్జరీ లైఫ్కి కేవలం రవి ఒక్కడు ఉంటే సరిపోదు, రవి లగ్నంలో ఉన్నాడు అనుకుంటే సరిపోదు. శుక్రుడు, లగ్జరీ కారకుడైన శుక్రుడు స్థితి కూడా బాగుండాలి. ఇవి 2-3 ఇవి చెక్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఒక కారులో మనం వెళ్ళాలి, కారులో టైర్లో గాలి ఉందా లేదా, పెట్రోల్ ఉందా లేదా, ఇంజిన్ బాగుందా లేదా, నడిపేవాడికి నడపడం వస్తుందా లేదా అనేటువంటి అంశాలన్నీ తీసుకుంటాం. అవునా? అంతేగాని కారు ఉందండి వెళ్ళిపోతా ఉంటే నడపడం రాకపోతే ఎలా వెళ్ళిపోతావు? కారు ఉందండి వెళ్ళిపోతా ఉంటే కారులో గాలి లేకపోతే ఎలా వెళ్తావు? కారు ఉందండి వెళ్ళిపోతా ఉంటే కారులో పెట్రోల్ లేకపోతే ఎలా వెళ్తావు? ఇన్ని ఉంటాయి. స్టార్ట్ అవ్వట్లేదంటే ఎలా వెళ్తావు? అంటే ఏమిటి, ఒక కారులో ఒక ప్రయాణానికే మీరు ఇన్ని చూసుకోవాలన్నప్పుడు మీ జన్మజాతకంలో ఒక భావం మంచి ఫలితాలు ఇవ్వాలంటే లగ్నం బాగుండాలి, ధనం బాగుండాలి, దశమస్థానం బాగుండాలి, దశ బాగుండాలి. అన్నిటికంటే ముఖ్యంగా మహాదశ బాగుందా అద్భుతంగా ఉంటుంది. అయితే ఇక్కడ నేను వాస్తుతోని అండ్ జ్యోతిష్యంతో లింక్ పెట్టి నేను చెప్తున్నాను కాబట్టి, మీరు సింహలగ్నంలో జన్మించాడు లేదా మీ లగ్నంలో రవి పాడైంది, అలాంటప్పుడు ఏంటి, తూర్పు దిశ చూసుకోవాలి. అంటే తూర్పు అంటే ఏటో సూర్యుడు ఉదయించే దిశను తూర్పు అంటారు. అంటే మీరు ఇంట్లో నిలబడి ఉండగా సూర్యుడు ఎటు నుంచి ఉదయిస్తాడో ఆ దిశను చూసుకోండి, ఇది తూర్పు అని నిర్ధారణ చేసుకోండి. అక్కడ మీరు గనక తెలియక ఎక్కువ బరువులు పెట్టినా, వెస్ట్లో కదా బరువులు ఉండాల్సింది, తూర్పులో కాదు బరువులు ఉండాల్సింది. తూర్పులో కేవలం సిట్టింగ్ ఏరియా ఏర్పాటు చేసుకోవచ్చు. సిట్టింగ్ ఏరియా బరువు కిందకి రాదు, గుర్తుపెట్టుకోండి. దాని బరువు కింద తీసుకోకూడదు. అక్కడ చక్కగా రాముడి పట్టాభిషేకం బొమ్మ, సూర్యుడి ప్రతిమ, అక్కడ గ్రీన్ కలర్ ఉండేలాగా అట్మాస్ఫియర్ మార్చుకొని చక్కగా అక్కడ మొక్కలు పెంచుకుంటూ కూర్చునేటువంటి ఏర్పాటు సరిగ్గా కనుక చేసుకొని ఉన్నట్లయితే అప్పుడు ఏమవుతుందంటే, మీ లగ్నం ఏదైతే రవి, మీ జన్మజాతకంలో రవి పాడైనా మీ యొక్క లగ్నాధిపతి రవి అది అంత స్ట్రెంత్ఫుల్గా లేకపోయినా మీరు చేసుకున్నటువంటి ఏర్పాటు వల్ల మీ లగ్నం స్ట్రెంత్ఫుల్ అవుతుంది. మీరు ఆ ఇంట్లో ఉన్నప్పుడు కొంతమందికి నేను చూశాను, 4th హౌస్ ఏ గ్రహం అయితే అయి పాడైందో వాళ్ళు ఆ ఇంట్లో ఉండలేకపోతుంటారు, ఆ దిశ పాడైన నెలలో ఉండలేరు. అలాగే లగ్నం పాడైనప్పుడు లగ్నం నుంచి ఆ ఇంట్లో ఆ ఇల్లు వాళ్ళకి కలిసి రాదు, గుర్తుపెట్టుకోండి. సో ఇలా చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. దీంతోపాటు మీరు ఏ పాపగ్రహాల ద్వారా అయితే మీ లగ్నం పాడైందో ఆ గ్రహాలకు దీపారాధన చేయడము, సమ్టైమ్స్ శని రాహు వల్ల, శని కుజుడు వల్ల ఇట్లా అవుతూ ఉంటుంది, అది చూసుకోండి. చూస్తూ గోవుకి బెల్లము, మినుములు, అదేవిధంగా క్యారెట్స్ తినిపించండి, అన్ని విధాలు బాగుంటుంది. చూడండి, అందరికీ డేట్ ఆఫ్ బర్త్స్ ఉండవు, టైం ఉండదు, ప్లేస్ ఉండదు. అప్పుడు ఏం చేయాలి గుర్తుపెట్టుకోండి. మీకు మీ లగ్నం బలపడాలంటే మీకు మీరు స్ట్రాంగ్ అవ్వాలి. చూడండి, చాలామందికి ఏంటంటే ఇన్సెక్యూరిటీ ఉంటుంది. అమ్మో నాకు ఎవరు సపోర్ట్ లేరు, నేను ఏం చేయగలను. కొంతమందికి అయితే దురదృష్టవశాత్తు వాళ్ళ పేరెంట్స్ కూడా ఉండరు, మరి కొంతమందికి సిబ్లింగ్స్తో సపోర్ట్ ఉండదు, ఇబ్బందులు ఉంటూ ఉంటాయి, ప్రతిదీ ఏదో ఇబ్బంది అవుతుంది. అలాంటప్పుడు అమ్మవారి నామాల్లో ఓం శ్రీమాత్రే నమః ఈ నామం చేయండి. అమ్మవారు మిమ్మల్ని పక్క నుండి చేయి మిమ్మల్ని నడిపిస్తున్నట్టుగా ఆవిడ చూసుకుంటుంది, ఏం టెన్షన్ పడక్కర్లేదు. ఓకే, అలాగే మరి ధనస్థానం నాకు బాగాలేదు అంటున్నారండి, నేను డబ్బులు సంపాదించలేకపోతున్నాను, ఏం టెన్షన్ పడకండి. ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయై నమః ఇచ్చేసుకోండి. అలాగే శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మరి అదేవిధంగా ఏమంటే నేను ఏం మాట్లాడినా మా వాళ్ళు తప్పుపడుతున్నారు, ఏమిటి బాధ నాకు అర్థం కావట్లేదు, ఎక్కడేం మాట్లాడాలన్న భయం వేస్తుంది అన్నప్పుడు ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయే నమః చేసుకోండి. ఏమండి నాకు గృహం కొనుక్కోవాలనుంది, మణిద్వీప వర్ణన చేసుకోండి. మరియు అదేవిధంగా గృహంలో వాస్తుదోషాలు ఉన్నాయంటున్నారు, నాకు ఇప్పుడు ఆ శక్తి లేదు, కానీ ఆ గృహంలో ఉండే వాస్తుదోషాలు అమ్మవారు తొలగించాలి అనుకుంటే కనుక ఓం వదనస్మర మాంగళ్య గృహతోరణ చలికాయే నమః చేసుకోండి. అదేవిధంగా సంతానం లేదు అని అనుకునేటువంటి వారు సూర్యభగవాను చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని అయి నమః చేసుకోవచ్చు. లేదా దత్తాత్రేయుడిది దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే నామస్మరణ చేసుకోండి. అలా కాదండి, నాకు పూర్వజన్మ కర్మ నన్ను వెంటాడుతుందేమో, ఏమి చేసినా కలిసి రావట్లేదు, అదిగాక ఏలినాటి శని ప్రభావం, అష్టమ శని ప్రభావం, అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నారని అందరూ నన్ను భయపెడుతున్నారు, ఏమిటి శని ప్రభావం ఏమిటి అనుకునేటువంటి వారు చక్కగా మీరు ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయ నమః అని చెప్పి చేసుకోండి. వివాహం అవ్వట్లేదు, ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయ నమః. అదే వివాహంలో మాకు భేదాలు వస్తున్నాయి, ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయే నమః. ఏమంటే ఏదో ఒక అప్ అండ్ డౌన్స్ విపరీతంగా అయిపోతున్నాయి, ఏ పని ముందుకు కదలట్లేదు, ఓం అష్టమి చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయే నమః. అలా కాదు, విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు, రోజుకి 2 సార్లు హనుమాన్ చాలీసా చేసుకోండి. లేదా సింజాని మన మంజీర మండిత శ్రీ పదాంబుజ అనేటువంటి నామస్మరణ చేసుకోండి అమ్మవారిది. లేదండి నేను ఉద్యోగంలో ఎదగలేకపోతున్నాను, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః చేసుకోండి.
అలాగే బాగా ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయన్నప్పుడు నవగ్రహాల దగ్గర కుజ, శని, రాహు, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోవుకి బెల్లము, క్యారెట్స్ తినిపించండి. ఇవి చేస్తూ ఉన్నారనుకోండి, నిత్యము ఉదయం సూర్యోదయానికి ముందు దీపారాధన ఉండాలి ఇంట్లో. అప్పుడు ఆ ఇల్లు ఐశ్వర్యవంతం అవుతుందట. రెండవది, మీకు దగ్గరలో ఆలయం ఉంటే రెగ్యులర్గా వెళ్ళి ప్రదక్షిణాలు చేయడం, అక్కడ కాసేపు కూర్చోవడం, ధ్యానం చేయడం చేయండి. అదేవిధంగా గోశాలకు వెళ్ళి దేశీవాలి గోవుకి, నార్మల్ గోవు కూడా పెట్టచ్చు, దేశీవాలి గోవుకి పెడితే మీ దోషాలు తొందరగా పోతాయి. అక్కడ ఏంటంటే బెల్లము, క్యారెట్లు, గోంగూర ఇటువంటి పదార్థాలు పెట్టండి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. ఎవ్రీ 3 మంత్స్కి 4 మంత్స్కి ఒకసారి లేదా 6 మంత్స్కి ఒకసారి అయినా ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళండి. ఇవి కనుక మీరు చేశారంటే మీ జాతకం ఎలా ఉన్నా, మీ జాతకం తెలిసినా తెలియకపోయినా ఇవి చేసుకున్నారంటే, పితృదేవతలకు కూడా చేయడం అమావాస్యలు వచ్చినప్పుడు చేశారంటే, అది కాక మనకి ఇప్పుడు మహాలయ పక్షాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇవి చేసినట్లయితే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో మీరు ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణంలో ఉన్న మీరు బయటపడడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.